My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, Rama, welcome. Hi, Vikas. Hello, viewers. Welcome to the podcast. సో మీ అందరూ లాస్ట్ 3 ఎపిసోడ్స్లో చూశారు. రామా మై ఫ్రెండ్ ఇప్పుడు ఐర్లాండ్లో ఉంటున్నారు. ఇంతకుముందు అమెరికాలో ఉంటుండే, మధ్యలో ఇండియాలో కూడా హీ వర్క్డ్. సో మేము డిస్కస్ చేస్తున్నాము లాస్ట్ 3 పాడ్కాస్ట్ల నుంచి ఏంటంటే అసలు లైఫ్, కెరియర్, మన శాలరీస్, లివింగ్ ఇన్ అమెరికా, లివింగ్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్కషన్స్ జరిగేటి ఇదే టాపిక్ గురించి కదా రామా. Yes. సో రామాది కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇస్తాను ఇఫ్ సమ్మన్ ఇస్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం. దెన్ రామా 10 years అమెరికాలో ఉన్నారు. ఫ్రమ్ విచ్ ఇయర్ టు విచ్ ఇయర్ రామా? So 2008 to 2019. ఆల్ రైట్. అండ్ దాని తర్వాత ఇండియాకి వచ్చారు. ఫ్యూ ఇయర్స్ హీ లివ్డ్ ఇన్ ఇండియా, హీ వర్క్డ్ ఇన్ ఇండియా. అండ్ దాని తర్వాత మళ్ళీ రామ ఐర్లాండ్కి మూవ్ అయిపోయారు. హీఈస్ లివింగ్ ఇన్ ఐర్లాండ్ రైట్ నౌ. సో ఇప్పుడు ఇవాళ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే మన ఇండియాలో రామ శాలరీ ప్యాకేజెస్, ఎస్పెషల్లీ బిగ్ శాలరీ ప్యాకేజెస్, సంథింగ్ లైక్ 50 lakhs. ఓకే, ఈ మాట వినగానే మనుషులు 50 lakhs శాలరీ ప్యాకేజ్, ఎస్పెషల్లీ రిలేటివ్స్, ఆంటీస్, అంకిల్స్, సో పెళ్లి సంబంధాలు అవన్నీ వాళ్ళ దాంట్లలో కూడా జనరల్గా అరే 50 లక్షల ప్యాకేజ్ వాడికి. సో సైకలాజికల్గా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, వీడికి 5 లక్షలు వస్తుంది నెలకు అనుకుంటారు. జనరల్లీ దే వోంట్ ఈవెన్ డివైడ్ ఇట్ బై 12. 50 లక్షల ప్యాకేజ్ అంటే వాడికి 5 లక్షలు వస్తుందిరా నెలకు. 50 లక్షలు ఇయర్కి, 500,000. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడదామంటే అసలు ఇండియాలో 50 lakhs ప్యాకేజ్లో రియల్గా టేక్ హోమ్ వచ్చేది ఎంత. ఓకే, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఫార్వర్డ్ చేయండి అందరికీ, మీ రిలేటివ్స్కి, అందరికీ. రామా ఈజ్ అబ్సల్యూట్లీ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ దిస్ టాపిక్. ఎందుకంటే రామాకి యాక్చువల్లీ ఇండియాలో పనిచేసినప్పుడు 50 lakhs ప్లస్ ప్యాకేజ్ ఉంటాయి. సో ఇప్పుడు రామా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి 50 lakhs సిటీసీ. సో మనం ఇక్కడ ఒక వెబ్సైట్లో క్లియర్ ట్యాక్స్ వెబ్సైట్లో మనం క్యాల్కులేట్ చేద్దాం. లైక్ 50 lakhsకి ఎంత టేక్ హోమ్ వస్తుంది అని. సో ద సిటీసీ, రైట్? సిటీసీ ఇస్ కాస్ట్ టు కంపెనీ. సో వ్యూవర్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ది మీనింగ్ ఆఫ్ కాస్ట్ టు కంపెనీ అంటే ఒక పర్సన్ని ఎంప్లాయ్ చేస్తే ఆ కంపెనీకి ఇయర్లీ ఎంత కాస్ట్ అవుతుంది, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, దట్ ఈస్ సిటీసీ. అండ్ దెన్ సో బోనస్ కూడా వేరియబుల్ పే అంటారు కొన్ని కంపెనీస్లో, కొన్ని కంపెనీస్లో బోనస్ అంటారు. సో అది కూడా సిటీసీలోనే కాంపోనెంట్. సో యూజువల్గా 50 lakhs సిటీసీ ఉన్నప్పుడు 20% బోనస్ ఉంటుంది. సో 15 కొన్ని కంపెనీస్ ఉంటాయి, బట్ యూజువల్గా 20 ఈజ్ ద నామినల్, అంటే నార్మల్ యావరేజ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు బోనస్ లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బోనస్ కూడా ఉండొచ్చు కదా. సో ఈ బోనస్ అనేది మళ్ళీ దాంట్లో డివైడ్ చేస్తారు. కంపెనీ పర్ఫార్మెన్స్ అంటారు, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అంటారు. సో 20%, లెట్స్ సే ఇప్పుడు 50 lakhsలో 20% అంటే 10 lakhs, రైట్? సో 10 lakhsలో అది ఓన్లీ ఎవ్రీ ఇయర్ ఆర్ ఓన్లీ ఇన్ ఫ్యూ కేసెస్ 6 months ఒకసారి పే చేస్తారు. మోస్ట్ లైక్లీ ఇట్స్ ఎవ్రీ ఇయర్. కానీ ఇట్ మైట్ నాట్ ఈవెన్ బి గ్యారంటీడ్, కరెక్ట్? ఒకవేళ కంపెనీ పర్ఫార్మెన్స్ తక్కువ ఉండి, లేదా మన పర్ఫార్మెన్సే బాగలేదు ఆ ఇయర్, వి probably don't get, correct? Sometimes we get like 80% of 10 lakhs or 90% of 10 lakhs. Sometimes if we perform very well and company also performs very well, మనకి 110-120% వచ్చే ఛాన్స్లు కూడా ఉన్నాయి. Got it. సో ఇక్కడ మంత్లీ డిడక్షన్స్ అని, సో మంత్లీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా డిడక్షన్స్ ఉంటాయి కదా. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్, జస్ట్ సేక్ ఐ జస్ట్ ఎంటర్ 200 rupees. అండ్ దెన్ ప్రావిడెంట్ ఫండ్ యూజువల్గా మనకి 12% ఆఫ్ బేసిక్ శాలరీ ఉంటుంది. యూజువల్గా 50 lakhs బేసిక్ అంటే 15 to 20 lakhs ఇన్పుట్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ దట్, సో 20,000 వేసుకుందాం పర్ మంత్.
సో ఇక్కడ నేను క్విక్గా మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అమ్మా? సి ప్రావిడెంట్ ఫండ్, ఓకే, ఏంటంటే మనము ఎన్నో ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మనము ఫర్ అన్ ఎగ్జాంపుల్ రిటైర్ అయ్యామనుకోండి, ఓకే, అప్పుడు మన దగ్గర ఒక యాక్చువల్ లిక్విడ్ అమౌంట్ ఉండాలి, ఓకే, అని ఒక విజన్ అన్నమాట గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే మనిషి జనరల్గా ఏది సేవ్ చేయడు పర్సనల్లీ, ఓకే. సో మ్యాండేటరీగా ఎవ్రీ మంత్ కంపల్సరీగా ఎవ్రీ సాలరీడ్ ఎంప్లాయీలకేని ఒక అమౌంట్ తీసేసి ప్రావిడెంట్ ఫండ్ విచ్ ఇస్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దాంట్లో సేవ్ అవుతాయి. అది ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. అట్ ప్రెసెంట్ 8.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది, ప్లస్ అది కాంపౌండింగ్ అవుతుంటుంది అనమాట. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు ఎవ్రీ మంత్ సేవ్ చేసుకుంటా పిఎఫ్లో వెళ్తుంటే ఆఫ్టర్ అబౌట్ 20, 30, 40 ఇయర్స్ మీరు రిటైర్ అవుతే యూ విల్ హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ అమౌంట్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ రిటైర్మెంట్ టైంలో. సో ఇది కంపల్సరీ. ప్రావిడెంట్ ఫండ్ అనేది మనము నాకు వద్దు, నాకు మొత్తం అమౌంట్ ఇచ్చేసేయండి అని చెప్పలేము. ఇట్స్ మ్యాండేటరీ కాంపోనెంట్. అండ్ ఫ్యూ పీపుల్, కొంతమంది పీపుల్ ఫస్ట్లో యాక్చువల్లీ ఎక్కువ మంది ఏమనే వాళ్ళు అంటే, నాకు 20,000 ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళిపోతుంది, 15,000 వెళ్ళిపోతుంది. బట్ మనం దాన్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే దట్స్ ఓన్లీ, ఐ మీన్, ఏమి చేయకపోయినా అది ఒకటే సేవింగ్ లాగా మనకి అకౌంట్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్. సో యూజువల్గా కంపెనీ కవర్ చేస్తుంది, బట్ 25,000 ఎక్స్ట్రా అనేది గవర్నమెంట్ అలౌ చేస్తుంది మనం ఇన్సూరెన్స్ కొనేటప్పుడు. సో యూజువల్గా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే, అటు ఫ్యామిలీ, పేరెంట్స్, కిడ్స్, ఇన్లాస్ వీళ్ళందరూ పెట్టినప్పుడు ఏంటంటే మనకి బెటర్ కవర్ కావాలని యూజువల్గా ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కొంటారు. కరెక్ట్. సో ఇది ఎవ్రీ మంత్ క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఓన్లీ 2,000. లైక్ సో రామాయణం చెప్తున్నారంటే ఇక్కడ ఎంప్లాయర్ మీకు ఒక ఇన్సూరెన్స్ ఇస్తారు. దాంట్లో 2 సిచ్యువేషన్స్ కావచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చే కవర్ మీకు సరిపోకపోవచ్చు. సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి 5 lakhs, ఇట్ కుడ్ బి 10 lakhs. సో ఆ 5 or 10 lakhs కవర్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 people ఉన్నారండి. ఇన్ కేస్ ఆఫ్ అన్ఫార్చునేట్ సీరియస్ హెల్త్ కన్సర్న్ అవి సరిపో. అట్లాంటప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే వీ కెన్ పే అడిషనల్ అమౌంట్ అండ్ ఇంక్రీజ్ ద కవర్. అండ్ ఆల్సో సెకండ్ బెనిఫిట్ ఏముంటుందంటే మనం పర్సనల్గా కట్టినప్పుడు మన జాబ్ మధ్యలో మనం లే ఆఫ్ అయిపోయినా లేకపోతే మనం ఆ జాబ్ వదిలేసినా మన ఇన్సూరెన్స్ మన దగ్గరనే ఉంటుంది. ఆ ఎంప్లాయర్ పైన మనకు డిపెండ్ అయ్యే అవసరం. కరెక్ట్ రామా? ఐ మీన్ ఇట్ మే నాట్ బి ఆల్వేస్ ట్రూ. ఐ మీన్ ఈ మధ్య కొత్తగా వచ్చినాయి కొన్ని ప్లాన్స్, లైక్ ఇన్సూరెన్స్ కనుక, ఐ మీన్ ఎంప్లాయ్మెంట్ టెర్మినేట్ అయితే కనుక మనం ఆ ఇన్సూరెన్స్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు అని. బట్ అదర్వైజ్ యూజువల్గా ఈ ఇన్సూరెన్స్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ ప్లాన్లోనే మనం ఎక్స్ట్రా 10 lakhs అనేది కంపెనీ వాడు కనుక మనకి లిమిట్ ఇస్తే, లేదు నాకు 10 lakhs సరిపోదు, ఎందుకంటే వీ హ్యావ్ లైక్ మనకి 8 మంది ఉంటారు ఇప్పుడు, ఇద్దరు కిడ్స్, పేరెంట్స్, ఇటు పేరెంట్స్, సో 6 members అవుతున్నారు ఇక్కడే. సో అట్లీస్ట్ 20 కావాలి, 30 కావాలి అనే బ్రాకెట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటేనే ఈ మధ్య 5 lakhs, 10 lakhs అయిపోతుంది, రైట్? సో డెఫినెట్గా ఈ 50 lakhs, ఐ మీన్ 30-40 lakhs మినిమం కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నప్పుడు మనకి మన ఓన్ పాకెట్ నుంచి మనం పే చేయాల్సి వస్తుంది. సో అది 2,000 లా వేసాం అనమాట. బట్ మనం విడిగా తీసుకునే ఇన్సూరెన్స్ 2,000 per month. 2,000 per month అంటే 24,000 per year. యూజువల్గా 25,000 మనకి అలౌ చేస్తుంది, రైట్, గవర్నమెంట్ ట్యాక్స్ ఫ్రీగా. బట్ ఇదే కాకుండా మళ్ళీ ఓన్గా పర్సనల్గా చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు విడిగా. నేనే తీసుకుంటాను యాక్చువల్గా. ఐ హ్యావ్ మై ఓన్ పర్సనల్ ఇన్సూరెన్స్. నేను ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత కూడా. సో ఇంకా అడిషనల్ డిడక్షన్స్ మనం క్విక్గా ఏం చేద్దామంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టు సేవ్ ట్యాక్స్, ఇక్కడ ఇంకొకటి గ్రాట్యుటీ అని ఉంటుంది. ఇది కూడా మన సిటీసీలోనే యాడ్ చేస్తారు. ఇది 5% ఆఫ్ బేసిక్. సో 1 lakh వస్తుంది. అండ్ మెడికల్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. ఇక్కడ ఎన్పిఎస్ అని ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్. సో దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రా సేవింగ్స్ అనమాట. 1.5 lakhs కంపెనీ వాళ్ళు ఎన్రోల్ అయి ఉండాలి.
దాంట్లో 1.5 lakhs మనము కంపెనీ ఎన్రోల్ అవ్వకపోయినా కానీ ఇంకొక 50,000 ఎక్స్ట్రా మనం సేవ్ చేయొచ్చు. సో ఓవరాల్ 2 lakhs. సో ఆల్ టుగెదర్ 3.25 పర్ మంత్ యావరేజ్గా ఎస్టిమేషన్ వేసుకుంటే 25,000 ఎక్స్ట్రా డిడక్షన్స్. యా, ఒక్క నిమిషం రామా, కుడ్ యూ షో దట్ ఎక్సెల్ షీట్ అగైన్? ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, షూర్. సో వ్యూవర్స్, ఇక్కడ గ్రాట్యుటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకటేమో పిఎఫ్ కట్ అవుతుంది మీకు. ఓకే, సో పిఎఫ్ మీ శాలరీ ఎంత ఎంట్రీ లెవెల్ శాలరీ ఉన్నా, మీకు ఎన్ని కోట్లు ఇయర్కి వచ్చినా మీకు పిఎఫ్ తప్పకుండా కట్ అవుతుంది వెన్ యూ ఆర్ అన్ ఎంప్లాయీ. అండ్ గ్రాట్యుటీ కూడా అదే. ఇప్పుడు గ్రాట్యుటీ మీనింగ్ ఏంటంటే, లిటరల్ మీనింగ్, ద ఎంప్లాయర్, దట్ ఈస్ ద కంపెనీ, is showing gratitude towards you అనమాట. థ్యాంక్ యూ. ఓకే, ద మీనింగ్ ఆఫ్ గ్రాట్యుటీ ఇస్ దాట్. అంటే వాళ్ళు ఒక సో అండ్ సో అమౌంట్ మీకు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. ఒక 5% ఆఫ్ యువర్ బేసిక్ కంపెనీ మీ తరఫున ఇన్వెస్ట్ చేస్తుంది, ఒక గవర్నమెంట్ దీంట్లో. సో దాట్ మళ్ళీ మీకు రిటైర్మెంట్ టైంలో ఈ అమౌంట్ మంచి ఇంట్రెస్ట్తో పెరిగి కొన్ని లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, మీకు రిటైర్మెంట్ టైంలో బెనిఫిట్ వస్తుంది అనమాట. కాకపోతే యాక్చువల్గా కంపెనీ ఇవ్వాలి ఇది, అపార్ట్ ఫ్రమ్ యువర్ శాలరీ. కానీ ఇవాళ రేపు మొత్తం సిటీసీలో కలిపేస్తున్నారు అనమాట. గ్రాట్యుటీ కూడా 5% మీ సిటీసీలో కలిపేస్తున్నారు. సో నెక్స్ట్ ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ కదా. యా, సో నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనకు ప్రైవేట్ జాబ్స్లో పెన్షన్లు రావు కాబట్టి ఇవాళ రేపు ఎన్నో గవర్నమెంట్ జాబ్స్లో కూడా పెన్షన్లు తీసేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనము స్పెసిఫిక్గా పెన్షన్ అంటే, ఇప్పుడు ఇది మనం పిఎఫ్ నెల నెల కట్ అయినా, అది మీకు రిటైర్మెంట్ టైంలో ₹1,00,00,000 అమౌంట్ దాకా వెళ్ళినా మీకు లంసం వచ్చేస్తుంది. మీకు గ్రాట్యుటీ కూడా లంసం వచ్చేస్తుంది. కానీ పెన్షన్ స్కీమ్, సో రామా, పెన్షన్ స్కీమ్ ఎలా మనము మంత్లీ కూడా పెన్షన్ లాగా తీసుకోవచ్చా దాంట్లో? సో ఆఫ్టర్ 60 years, సో రైట్, సో ఆఫ్టర్ 60 years వాళ్ళు ఈ మధ్య ఎలా చేశారంటే 60% లంసమ్ తీసుకోవచ్చు అండ్ 40% సమ్ యాన్యుటీ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని రూల్స్ తీసుకొచ్చారు అనమాట. యాన్యుటీ అంటే ఏంటంటే, సో ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లో మనం పెడతాము. సో లెట్స్ సే మనకు ఒక 20 lakhs కనుక అక్యుములేట్ అయితే ఆల్మోస్ట్ lakhs అనేది మనం దీంట్లో ఈ ప్రోడక్ట్లో, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే వాడు ప్రతి మంత్ ఇంత విత్డ్రా చేస్తా మనకి ఇస్తాడు అనమాట. సో ఇవన్నీ మీ శాలరీలకి నెల నెల డిడక్ట్ అయిపోతున్నాయి. అప్రాక్సిమేట్లీ యువర్ సేయింగ్ 25,000 ఇంక్లూడింగ్ మెడికల్ సపరేట్ కదా, మెడికల్. యా, సో అవును కరెక్ట్. సో మనం ఇక్కడ ఆల్రెడీ మెడికల్ ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసాం. సో 3 lakhs అనేది మినిమం ఇయర్కి. 3 lakhs ఇయర్కి అంటే 25,000 పర్ మంత్ పోతుంది అప్రాక్సిమేట్గా. యా, సో ఇక్కడ 25,000 పెట్టాం. బట్ ఇన్ రియాలిటీ యాక్చువల్గా ఇంకా చాలా డిడక్షన్స్ అప్లై చేస్తారు. లైక్ కార్ అని మనం, అంటే అఫ్ కోర్స్ అవి ట్యాక్స్ ఫ్రీగా వస్తుంటాయి, బట్ అవన్నీ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకంటే కంపెనీ వైజ్ మనకి బెనిఫిట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇంతటితో ఆపేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు చూస్తే మనకి ఎవ్రీ మంత్ టేక్ హోమ్ అనేది 2.66, అంటే 2,66,000 ఎవ్రీ మంత్ టేక్ హోమ్. యా, కానీ ఇది కూడా గ్యారెంటీ లేదు, బికాజ్ రామా మెన్షన్ హీ వాస్ గెటింగ్ మచ్ లెస్. యా, సో ఎందుకంటే ఐ వాస్ గెటింగ్ లైక్ 1.80,000, సమ్టైమ్స్ 1,90,000 అలా వచ్చేది. ఎందుకంటే ఇక్కడ హెచ్ఆర్ఏ కాంపోనెంట్ ఈ క్యాలిక్యులేషన్లో వీళ్ళు టోటల్ ట్యాక్స్ ఫ్రీగా తీసుకున్నారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. యా, ఎందుకంటే ఆల్వేస్ అందరము హెచ్ఆర్ఏ మొత్తం క్లెయిమ్ చేయడం వెరీ డిఫికల్ట్, ఎక్స్పెషల్లీ ఇంత అమౌంట్ సిటీసీ ఉన్నప్పుడు. కరెక్ట్, దాంట్లో 15 lakhs, ఐ మీన్ 12 lakhs 13 lakhs హెచ్ఆర్ఏ ఉన్నప్పుడు 1 lakh రెంటల్ చూపించడం అనేది అంత ఈజీ కాదు. సో మోస్ట్ పీపుల్ దే బై దేర్ ఓన్ హోమ్
అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇంట్రెస్ట్ కాంపోనెంట్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ని క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తారు. అది చాలా తక్కువ, లైక్ 1.5 కరెక్ట్. 2 lakhs అంతే ఉంటుంది ఇంట్రెస్ట్ని క్లెయిమ్ చేసేది. సో So I'll quickly explain this again to the viewers. So buddies, basic HRA అంటే హౌస్ రెంట్ అలవెన్స్. ఇస్ దట్ కరెక్ట్ రామా? కరెక్ట్. యా. సో ఇప్పుడు ఏంటంటే కంపెనీ మీ శాలరీలకి ఒక అమౌంట్ ఏమంటదంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు మీ శాలరీ 1 lakh అనుకోండి, మీరు ఒక 20,000 రూపీస్ మీరు రెంట్కి కట్టేశారనుకోండి, మీరు ఉంటున్న సిటీలో రెంట్కి కడితే ఆ రెంట్ రిసీట్స్ ఉంటాయి కదా, మనం అవి ప్రొడ్యూస్ చేసి అప్పుడు ఆ 20,000 పైన మనం గవర్నమెంట్కి ₹1 ట్యాక్స్ కట్టే అవసరం లేదు. మనం 10% ట్యాక్స్ బ్రాకెట్లో రావచ్చు, 30% ట్యాక్స్ బ్రాకెట్లో రావచ్చు. కాకపోతే ఇప్పుడు 50 lakhs ప్లస్ ఉన్న శాలరీ బ్రాకెట్లో ఏమవుతుందంటే హెచ్ఆర్ఏ ఎంత ఉంటుంది రామా? ఆల్మోస్ట్ 1 lakh ఉంటుందా హెచ్ఆర్ఏ? ఓకే. సో గవర్నమెంట్ ఏమంటుంది, మీరు లక్షలు 1 lakh పర్ మంత్ దాకా మీరు రెంట్ కట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ రామా హైదరాబాద్లో ఉన్నారు, 50 lakhs ప్లస్ ప్యాకేజ్లు. రామా నా ఇల్లు రెంట్కి తీసుకున్నారు. రామా నాకు రెంట్ కట్టి నా పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని నా దగ్గరికేని రెంట్ రిసీట్ తీసుకుంటే అప్పుడే క్లెయిమ్ చేయొచ్చు. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అయితే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో బ్లాక్లో తీసుకుంటారు రెంట్. ఓకే. సో నేనేమంటాను, నాకు రామా నువ్వు 1 lakh రూపీస్ పర్ మంత్ నాకు రెంట్ పే చేస్తే నేను ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. సో సమ్ టైమ్స్ గివ్ మీ 50% ఇన్ బ్లాక్, 50% ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చెయ్యి, అలా యూనో ఫిట్టింగ్లు పెడతారు. ఇంకెంతో మంది టెనెంట్స్ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చెయ్యరు. ఇంకా థర్డ్ ప్రాబ్లం మెయిన్ ఏంటంటే, మనము నిజంగా ₹1,00,000 కట్టి రెంట్కి ఉండం కదా, దట్స్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇండియా. సో మనకు హెచ్ఆర్ఏ కాంపోనెంట్ 1 lakh అవైలబుల్ ఉన్నా మనం జనరల్గా ఒక 25,000-30,000 దాంట్లో రెంట్కుంటాం మనం. ఇంకొకటి ఏంటంటే, ఫోర్త్ పాయింట్, ఎవరిదైతే శాలరీ 50 lakhs ప్లస్ ప్యాకేజ్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళు జనరల్గా రెంట్కు ఉండరు, కొనేస్తారు. ఇల్లు కొనేసి ఈఎంఐ కట్టుకుంటుంటాం. సో దానివల్ల ఆ హెచ్ఆర్ఏ 1 lakh పర్ మంత్ ఏదైతే ఎలవెన్స్ ఉంది, దట్ ఈస్ ఆల్సో గెటింగ్ ట్యాక్స్డ్ అట్ 30%. సో అప్పుడు ఈ టేక్ హోమ్ శాలరీ అనేది ఇంత ఉండదు, 2.66 ఉండదు. అరౌండ్ ఇంకొక 30,000 40,000 మనము ఎంత హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఇట్ కుడ్ గో డౌన్ టు 2 lakhs కూడా అవ్వచ్చు. ఎందుకంటే నాకు అయితే 2 lakhs 1.8 lakhs యాక్చువల్గా. సో ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే, 50 lakhs కంటే మీ శాలరీ ఎక్కువ ఉంటే గవర్నమెంట్ మీ పైన ఇంకొక సర్చార్జ్ అనేస్తుంది అనమాట. గవర్నమెంట్ సేస్ దట్ యు ఆర్ వెరీ రిచ్, విచ్ యాక్చువల్లీ ఈజ్ నాట్ ద ట్రూత్. బట్ రామా ఒక 2 years క్రితము ఎంత సర్చార్జ్ కట్టారు రామా మీరు? సో అది నేను కరెక్ట్గా ప్లాన్ చేయలేదు. సో నా ఇన్కమ్ ఏమైందంటే 50 lakhs 1,000 to 2,000 అయింది, రైట్? సో ఇప్పుడు 14 lakhs నేను ట్యాక్స్ కట్టాను. 14 lakhs ట్యాక్స్ కడితే ఆన్ టాప్ ఆఫ్ దట్ 1,40,000 సర్చార్జ్ నేను కట్టాను. సో సర్చార్జ్ అంటే మొత్తం 50 lakhs ప్యాకేజ్ పైన ఇంకొక అడిషనల్ ఛార్జ్ వేసేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఏదో బెనిఫిట్స్ వచ్చాయి ఏంటంటే, ఇప్పుడు మీ శాలరీ 52 lakhs అనుకోండి, 50 lakhs దాకా మీరు సింపుల్గా 30% ట్యాక్స్ కడతారు. ఆ 2 lakhs పైననే సర్చార్జ్ చేస్తున్నారు అని నేను విన్నా. వీ హ్యావ్ టు స్టిల్ చెక్ విత్ ద సిఏస్. సో అలా చూస్తే 2,20,000 వస్తుంది రామా టేక్ హోమ్. అవును, కరెక్ట్. మళ్ళా ఎప్పుడన్నా మనిషి నాది 50 లక్షల ప్యాకేజ్ అని చూపించి పెళ్లి చేసుకుంటే వాడు మళ్ళీ బుక్ అయిపోతాడు మొత్తానికి. ఎందుకు ఇంత తక్కువ వస్తుందంటే గనక వైఫ్ కూడా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. మా మొగుడిది 50 లక్షల శాలరీ ఉంది, ఇక చూడు నేనే ఒక ₹1,00,000 ఖర్చు పెడతాను నెలకి అని. ఇఫ్ షీ కమ్స్ విత్ ఎక్స్పెక్టేషన్స్, ఇట్స్ ఆల్ ఓవర్. సో వావ్. సో దిస్ ఈజ్ 1 factor. సో అర్థమైపోయింది కదా మీకు 2.5 lakhs టేక్ హోమ్ వచ్చినా అది పెద్ద మాట. కరెక్ట్ రామా? కరెక్ట్.
బట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యాన్యువల్ బోనస్ అనేది ఉంటుంది. సో Correct. యాన్యువల్ బోనస్ మనం ఇక్కడ 20% చెప్పుకున్నాం కదా. సో దీంట్లో 10 lakhs. సో ఈ 10 Hmm. lakhs కి ఆల్మోస్ట్ హై అండ్ బ్రాకెట్లోకి వెళ్తే నేను యూజువల్గా నేను అబ్జర్వ్ చేసిందంటే ఓన్లీ 6 lakhs అట్లా వస్తుంది. అరౌండ్ 5.5 to 6 lakhs, 10 lakhs బోనస్ ఉన్న దానికి. Got it. యా, అది మనం ఏం చేద్దామంటే మనం వ్యూవర్స్కి యూజువల్గా సో మనం లాస్ట్ టైం ఒక ఫ్యామిలీ స్కెనారియో కానీ తీసుకుంటే ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తారు, రైట్? సో Yeah. ఈ ఇద్దరు పిల్లలకి మినిమం 1.5 lakhs అనేది మెట్రోలో మినిమం స్కూల్ ఫీజు నవే డేస్. సో Correct. సో ఇద్దరు 2 kids ఉంటే కనుక 3 lakhs అనేది ఇది. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ బస్ ఫీజ్ అని, ట్రాన్స్పోర్టేషన్ అని, లేకపోతే స్కూల్ బుక్స్ అని, అండ్ వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ అని, రైట్? సో Correct. కనీసం మినిమం 2,000 2 క్లాసులు అటెండ్ చేసినా కానీ ఒక మ్యూజిక్ అనో ఒక స్విమ్మింగ్ అనో లేకపోతే ఇలా Correct. వచ్చినప్పుడు సో ఆల్ దీస్ బోనస్ కెన్ గో ఇన్ టు దేర్ ఎక్స్పెన్సెస్. సో మనం Correct. సో కిడ్స్ వెల్ బీయింగ్ అనేది అదే వెల్ బీయింగ్ కాదు, యాక్చువల్ మినిమం రిక్వైర్మెంట్స్ Basics. సో Correct. వెళ్ళిపోతుంది, రైట్? సో మనకు వచ్చిన బోనస్ ఇక కిడ్స్ బేసిక్ ఖర్చులకు పైన పెట్టేసుకోవచ్చు మనం ఎవ్రీ ఇయర్. యా. సో ఇక్కడ తర్వాత చెప్తాను ఈ రియాలిటీ ఆఫ్ 2,60,000 అనేది మనం ఇంకా ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఏం మాట్లాడదామంటారు రామా? అమెరికాకేని ఇండియాకి ఓకే, ఎవరైతే 50 lakhs ప్యాకేజ్ నాకు వస్తే నేను షిఫ్ట్ అయిపోదాం అని అనుకుంటున్నారు కదా, ఓకే, వాళ్ళ పరిస్థితి ప్లస్ ఈవెన్ ఇన్ ఇండియా సమ్మన్ హూస్ గెటింగ్ 2.6 lakhs టేక్ హోమ్, అసలు నిజంగా ఆ అమౌంట్ తోని మనం రిచ్ గా బ్రతకొచ్చా ఇస్ వాట్ వీ విల్ క్యాల్కులేట్. కరెక్ట్? కరెక్ట్. యా. సో వన్ థింగ్, ఈ క్యాల్కులేషన్స్ ముందు మనం ఫ్రుగల్ లైఫ్ కనుక బతికితే 20 lakhs per annum కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. అబ్సల్యూట్లీ. బట్ బై కంపల్షన్ ఫ్యామిలీ 50 lakhs వన్స్ మనం రీచ్ అయినాక ఏంటంటే మన ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వీళ్ళందరే ఒక స్టేటస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కరెక్ట్. దాంట్లో కనుక మనం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు సో మినిమం 50 lakhs వచ్చేవాళ్ళు ఏంటంటే ఒక మెట్రోలో ఒక కమ్యూనిటీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కాకుండా ఒక కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కనుక హౌస్ తీసుకుంటే ఒక ప్రైమ్ ఏరియాలో, మరీ ప్రైమ్ మంచి బిల్డర్ కొద్దిగా పాష్గా ఉండాలా తీసుకుంటే 1.5 to 2 CR అనేది మినిమం. సో ఈవెన్ 1.5లో తీసుకున్న 1.6లో తీసుకున్న రిజిస్ట్రేషన్ లోపల ఇంటీరియర్స్ అన్ని కలిపి కూడా 2 CR అనేది ఈజీగా అవుతుంది. సో ఇక్కడ మనం 2 స్కెనారియోస్ తీసుకున్నాం. ఒక ఎన్ఆర్ఐ రిటర్న్ వచ్చినప్పుడు, ఓకే, సో లెట్సే అతను వాళ్ళు కొంత సేవింగ్స్ చేసుకున్నారు, లెట్సే ఒక 1 CR సేవింగ్స్ తోటి ఇండియా వస్తున్నాడు. సో 1 CR సేవింగ్స్తో ఇండియా వచ్చినప్పుడు ఒక 60-70 lakhsలో ఇల్లు కొనేసి ఒక 20 lakhsలో కారు కొనేస్తే హీ విల్ బి హ్యాపీ. ఐ మీన్ రిమైనింగ్ ఆల్ హీ కెన్ ఎంజాయ్ లైక్ 2.5 lakhs అనేది మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. కానీ 50-60 lakhs ఇల్లులో ఉండలేరు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. అందరూ సొసైటీ స్టేటస్ అంటే ఆనెస్ట్ గా కూడా ఇన్నేళ్ళు అమెరికాలో మంచి ఒక పెద్దింట్లో ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్ అన్ని ఉన్న ఇండ్లు ఉన్న తర్వాత ఇప్పుడు ఇండియాలో 60-70 lakhs ఇప్పుడు ఏమైపోయిందంటే యూ విల్ గెట్ అ డిగ్నిఫైడ్ ఫ్లాట్, కానీ ఒక కొద్ది గొప్ప పాష్ లైఫ్ లేకపోతే లగ్జరీ లైఫ్ దాంట్లో ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఈ 2 CR దాంట్లోకి మనం వెళ్దాం. హౌస్ అనేది లెట్సే 1 CR మాత్రమే లోన్ తీసుకున్నాడు హౌస్ తీసుకోవడానికి. దీని మీద మంత్లీ లోన్ 9% ఇంట్రెస్ట్ వేసుకుంటే మనకి 90,000 అనేది అవుతుంది. అండ్ దెన్ మనకి యూజువల్గా మన కమ్యూనిటీలో ఉంటే అక్కడ కమ్యూనిటీ మంత్లీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. 10,000 అంటున్నారు మెయింటెనెన్స్. 10,000 మనం అంటే చాలా ఉంటుంది యాక్చువల్గా. మనం ఒక రఫ్ నంబర్స్ తీసుకుందాం. అంటే మెయింటెనెన్స్ అంటే వాట్ వీఆర్ పేయింగ్ టు ద రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లైక్ ఒక క్లబ్ హౌస్ ఉంటుంది,
రైట్? అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పే చేయాలి. లైక్ Yeah. స్విమ్మింగ్ పూల్ ఉంటే దాని మెయింటెనెన్స్లు, రైట్? సో ఈ ఈ కామన్ ఏరియాస్లో పవర్ డివైడ్ Correct. చేస్తారు, వాటర్ యూసేజ్ అన్ని. సో వాట్ ఎవర్, సో అవన్నీ కలిపి ఒక 10,000 వేసుకుంటే 1 lakh అనేది హౌస్కి వెళ్ళిపోతుంది. యా, జస్ట్ ఈఎంఐ అండ్ బేసిక్ మెయింటెనెన్స్ కి ₹1,00,000 పోయింది మీకు. యా, అందులో నేను పెట్టింది ఏంటంటే 2 CR లో నేను 1 CR లోనే పెట్టాను. యా. ఓకే, సో నెక్స్ట్ కార్ తీసుకుంటే మినిమం 20 lakhs వాళ్ళే 10 lakhs కార్ కొంటారు. 20 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళే 10 lakhs కార్ కొంటారు అంటున్నారు. సో యా, ఈ కరెక్ట్. 50 lakhs వచ్చిన వాళ్ళు మినిమం 20 lakhs కార్ అనేది తీసుకుంటారు. యా. సో దీంట్లో 5 lakhs డౌన్ చేశారు, ఒక 15 lakhs అనేది లోన్ తీసుకున్నారు. సో 5 years ఆ 7 years తీసుకుంటే కనుక ఒక 30,000 అనేది ఈజీగా. మనకి ఈఎంఐ వెళ్తుంది, యా. రైట్? ఆల్సో వెరీ బిగ్ ఫ్యాక్టర్ ఇస్ ద ఇన్సూరెన్స్, రామా, ఈ యా, కార్. ఇవన్నీ. సో మనకి కార్ మెయింటెనెన్స్ తీసుకుంటే యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఒక 10,000 దానికి ఈజీగా. ఈజీ అని, లేకపోతే ఏమన్నా రోడ్ ట్రిప్లు మంత్లీ ఒకటి వేసుకుంటే 50 ఇస్ ద మెయింటెనెన్స్ యాక్చువల్గా చెప్పాలంటే. 50,000 కరెక్ట్. ఈఎంఐ అండ్ బేసిక్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ విల్ బి 50,000. కరెక్ట్. సో ఇక్కడే మనకి సో ఇక్కడ 50 అవుతుంది, రైట్? సో ఇక్కడ 1 lakh ప్లస్ ఇక్కడ 50,000, సో మొత్తం 1.5 lakhs అనేది మనకి ఎవ్రీ మంత్ మినిమం హౌస్ అండ్ కార్కి అయిపోతుంది మనకున్న 2.5 lakhs లో, రైట్? యా. సో మైనస్ 1.5 అయితే ఓన్లీ మనకి 1 lakh. సో ఈ 1 lakh లో ఇంట్లో నలుగురు ఉంటే 2 kids, 2 adults ఆర్ పర్ పర్సన్ 25,000 వచ్చింది కదా రామా. యా, కరెక్ట్. ఇంకా సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ a junior person working for 25,000 per month. It is అట్లా అయిపోయింది. యా, కరెక్ట్. యా. సో వావ్. సో 50 లక్షల ప్యాకేజ్ యాక్చువల్లీ వచ్చే పర్సన్ కూడా వాడి పర్సనల్ ఖర్చుకి మిగిలేదు 25,000 అనమాట. అవును. యా. ఇవి ఒక ఎన్ఆర్ఐ మామూలుగా ఇండియా వచ్చేవాళ్ళు వీటిని మైండ్లో పెట్టుకోవచ్చు యాక్చువల్గా, ఈ డిఫరెంట్ 2 మెయిన్ కాంపోనెంట్స్. సో హౌస్ లోన్ అండ్ ఎన్ఆర్ఐ అనే కాదు, లోకల్గా మనం ఉన్న వాళ్ళకైనా హౌసింగ్ లోన్ అనేది, కార్ లోన్ అనేది పెద్ద బడ్డెన్. అది లేకపోతే హ్యాపీ లైఫ్ యాక్చువల్గా. ట్రూ, ట్రూ. సో దట్ వే 50 lakhs ఇంత పెద్ద ప్యాకేజ్ లాస్ట్కి వచ్చేది పర్ పర్సన్ మిగిలేది ఇస్ వెరీ లెస్ ఫర్ ద ఫ్యామిలీ. యా. ఒక్కటే సేవియర్ ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ద వైఫ్ ఈజ్ ఆల్సో ఎర్నింగ్ 50 lakhs. కరెక్ట్. దట్ ఈస్ అ వెరీ వెరీ యూనో అంత ఈజీగా జనరల్గా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇండియాలో 50 lakh ప్యాకేజెస్ అనేటి. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఇది కదా రామా. ఇప్పుడు ది థింగ్ ఇస్ దాట్ ఇండియాలో 50 lakhs ప్యాకేజ్ దొరకడము ఇస్ ప్రాబబ్లీ 100 times tougher than getting 100K 150K in America. కరెక్ట్. సో మీరు చెప్పండి, మీరు అన్నారు సో 1 CR వచ్చినప్పుడు టేక్ హోమ్ ఎంత ఉంటుంది అని. నాకు ఎగ్జాక్ట్ గా తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ₹1,00,00,000 ప్యాకేజ్. ఫస్ట్ అయితే ఇండియాలో ది వర్డ్ 1 crore అంటే ఇట్స్ చాలా 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 పెద్ద వర్డ్ అది. ₹1,00,00,000 కోన్ బనేగా కరోర్పతి. సో సో ఆ ప్యాకేజ్ దొరకడమే చాలా 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 కష్టం. ఓకే ఫైన్, దొరికింది మనిషికి, కానీ పీపుల్ విల్ గెట్ షాక్ నౌ. ₹1,00,00,000 ప్యాకేజ్కి మీరు చాలా కష్టపడి ఏదో ట్యాక్స్ సేవింగ్ చేసుకున్నారంటే వేరే మాట, కానీ జనరల్గా అయితే మీకు వచ్చేది 4.5 to 4.8 lakhs టేక్ హోమ్. నాకు ఇది ఎలా తెలుసు అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది పైలట్స్, క్యాప్టెన్స్ వాళ్ళు. సో వాళ్ళది 1 crore అండ్ అబౌవ్ ఉంటుంది. సో ఒక పర్సన్ ది 1 crore ఉందన్నమాట ఎగ్జాక్ట్ శాలరీ, ఈజ్ అ పైలట్. సో అతనిది టేక్ హోమ్, అతను పెద్దగా ట్యాక్స్ మేనేజ్మెంట్ చేయలేదు, వాజ్ ఓన్లీ 4.5 lakhs per month. యా, కరెక్ట్. ఇంకా యాక్చువల్గా పైలట్ ప్రొఫెషనల్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ట్యాక్స్ కరెక్ట్ చేయొచ్చు యాక్చువల్గా. ఇట్స్ ఈజీ టు
అవి అన్నీ పెట్టడం నాన్ ట్యాక్స్. కరెక్ట్. కానీ ఎంత చేసినా ఇంకొక 50,000-60,000 ఎక్స్ట్రా వస్తుండొచ్చు టేక్ హోమ్, అంతే, దానికంటే ఎక్కువ అయితే రాదు కదా. 5 lakhs టేక్ హోమ్. అంతే, 5 lakhs కంటే ఎక్కువ. ఎందుకంటే ₹1,00,00,000 ప్యాకేజ్ అంటే కూడా 8 lakhs చేంజ్ ఇస్ ద గ్రాస్ పర్ మంత్. సో 8 lakhs చేంజ్ లెక్కేని ఎలాగో ఒక 3 లక్షలు అయితే కటింగ్ ఈజీగా అవుతుంది, రైట్? సో యా, సో ద థింగ్ అబౌట్ శాలరీ ఇస్ మనము 1 lakh దాకా అట్లా ఇట్లా రీచ్ కావచ్చు. 1 lakh తర్వాత వాట్ ఎవర్ మనీ యూఆర్ ఎర్నింగ్, మీకు టేక్ హోమ్ అనేది ఎక్కువగా ఎప్పుడు రాదు. ద మోర్ యూ ఎర్న్, ద మోర్ యూ పే ఇన్ ట్యాక్సెస్, రకరకాల ట్యాక్సెస్. సో taxes, contributions into different అదే పిఎఫ్ లోకి వీటిలోకి. సో థ్యాంక్ యూ రామా ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఇన్ సచ్ డీటెయిల్. అండ్ ఈ వీడియో లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కరెక్ట్, ఎందుకంటే యూ యాక్చువల్లీ గాట్ అ 50 lakhs ప్యాకేజ్, రైట్? సో ఎవరైతే పర్సనల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళు చెప్తేనే ఇట్ మేక్స్ మోర్ సెన్స్. సో గుడ్, థ్యాంక్ యూ రామా. అండ్ సో buddies, please subscribe to the channel. And మీకు ఏమన్నా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి రిగార్డింగ్ salaries, career, jobs, anything, okay? And మీకు రామాతో మాట్లాడేది ఉంది. ఇఫ్ యూ విష్ టు టాక్, ప్లేస్ అ రిక్వెస్ట్, ఓకే? మాది కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు ఇది ఉంది, onewaytolife.com. సింపుల్గా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి యూ కెన్ సెండ్ రిక్వెస్ట్ టు మీ అండ్ దెన్ వీ విల్ కాంటాక్ట్ యూ. సో కమెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి అందరితో. అండ్ లాస్ట్ ఒకటే లైన్ నేను చెప్తున్నాను ఏంటంటే, రామా చెప్పినట్టు మనకు ఎంత డబ్బు వచ్చినా మనము పొదుపుగా బ్రతకకపోతే అది సరిపోదు. టుడే మనం ఎలాంటి ఎరాలో బ్రతుకుతున్నామా అంటే, డబ్బు ఖర్చు పెట్టడం చాలా ఈజీ. ఇంట్లోకేని ఒక అడుగు బయట పెట్టకుండా కూడా నెలకు లక్షల రూపాయలు మనము ఆన్లైన్లో ఖర్చు పెట్టేయచ్చు, యాప్లలో, ఇక్కడ అక్కడ, ఆర్డర్ దిస్, ఆర్డర్ దట్, ఎవ్రీథింగ్. సో ఐ నో సమ్ పీపుల్ రామా, ఎవరిది ఇన్కమ్ అయితే 50 lakhs కాదు, 50 crores per year. ఓకే, వాళ్ళు సాలరీడ్ కాదు, దే ఓన్ కంపెనీ. సో లైక్ చైర్మన్ ఆఫ్ ద కంపెనీ. సో వాళ్ళది 50 crores per year. వింటే ఎలా ఉంటుంది? ఓ కింగ్, సూపర్ కింగ్ అనుకుంటాం కదా మనము. అలాంటి వాళ్ళు కూడా నెక్ టు నెక్ నడుస్తున్నారు. రీజన్ ఇస్ వాళ్ళు ఎన్ని ఖర్చులు పెట్టేశారంటే, వాళ్ళ కార్ల ఈఎంఐలే నెలకు ఒక 15 lakhs 20 lakhs ఉంటాయి ఈఎంఐస్. ఖచ్చితంగా, ఎందుకంటే డెఫినెట్ గా ఈఎంఐస్, కార్ ఈఎంఐస్ 15 lakhs, అండ్ దెన్ హౌస్ యూజువల్ గా వాళ్ళు 15 CR 20 CR ముంబైలోనో మంచి పాష్ ఏరియాలో తీసుకుంటారు హౌస్. మీకు ఈఎంఐ ఆల్మోస్ట్ లైక్ ఒక 50 lakhs. సో అలాంటి వాళ్ళు కూడా నెక్ టు నెక్ నడుస్తున్నారు. వాళ్ళకి పీస్ ఆఫ్ మైండే లేదు, ఎందుకంటే వాళ్ళ ఖర్చుకి లిమిటే లేదు. సో 50 crores సంపాదించిన మనిషికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు పొదుపుతో బ్రతకడం. అదే మనిషి ఒక 10 lakhs సంపాదించిన హైదరాబాద్లో ఇప్పుడు కూడా పొదుపుగా బ్రతుకుతే మంచిగా బిర్యానీ తినొచ్చు, మందు తాగొచ్చు, సినిమాలకు పోవచ్చు, అన్ని లైఫ్లో ప్లెజర్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో yes, thank you guys, take care. Thank you Rama. Thank you guys, yeah, thank you for having me.